కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ పదవుల్లో ఆశావాహుల ఆశలు గల్లంతయ్యాయి. ఎవరి స్థాయిలో వాళ్ళు లాబింగ్ చేసినా చివరకు బీటీ నాయుడుకి అవకాశం దక్కింది. మరోసారి ఆయనకే ఇస్తే మా పరిస్థితి ఏంటని ఆశావాహుల్లో అసంతృప్తి నెలకొంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ సీటు మళ్లీ బీటీ నాయుడినే వరించింది. ఎవరి స్థాయిలో వారు పైరవీలు చేసినా చివరకు సిట్టింగ్ ఎమ్మెల్సీకే ఛాన్స్ దక్కింది. దాంతో ఆశావాహులకు నిరాశ తప్పలేదు. నామినేటెడ్ పదవులు ఎప్పుడెప్పుడు భర్తీ చేస్తారా అని టీడీపీ శ్రేణులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ స్థానాల్లో తమకు అవకాశం ఉంటుందని ఆశించినా చివరకు నిరాశ తప్పలేదు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో సామాజిక సమీకరణలు, కూటమిగా పోటీ చేయడం వంటి కారణాలతో కొందరు ఆశావాహులకు ఎమ్మెల్యే టికెట్లు దక్కలేదు. వారిలో కొందరికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని టీడీపీ పెద్దలు హామీ ఇచ్చారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ ప్రాధాన్యత కల్పిస్తామని నచ్చజెప్పారు. ఈ జాబితాలో ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, కోడుమూరులో ఆకుపోగు ప్రభాకర్, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి, వహీద్, నందికొట్కూరులో శివానందరెడ్డి ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న బీటీ నాయుడు తన పదవిని రెన్యువల్ చేయాలని అభ్యర్థించారు. చివరికి బీటీ నాయుడు మరోసారి ఎమ్మెల్సీ ఛాన్స్ కొట్టేశారు. దాంతో మిగిలిన నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మరోవైపు మైనార్టీలకు కూడా ఎమ్మెల్సీ పదవుల్లో తమకు స్థానం దక్కలేదన్న ఆవేదన ఉంది. మీనాక్షి నాయుడు వంటి సీనియర్ నేతల పేర్లు కనీసం పరిశీలనలో కూడా లేకపోవడం మరింత ఆందోళనకు గురిచేసిందని చెబుతున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి పార్టీ కోసం గట్టిగా పోరాడామని అంటున్నారు. పార్టీ కార్యక్రమాలన్నీ విజయవంతం చేసేందుకు శ్రమించామని, అయినా తమకు న్యాయం జరగలేదని తమ సన్నిహితులతో వాపోతున్నట్లు తెలుస్తోంది. మరో ఏడాదిన్నరలో 22 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయని, అప్పుడైనా తమకు అవకాశం దక్కుతుందో లేదో అన్న అనుమానాలు వీరిని వెంటాడుతున్నాయని టాక్ వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి టీడీపీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టామని, అయినా తమ రాత మారలేదన్న ఆందోళన ఆశావహుల్లో కనిపిస్తుంది.